పిసిసి అధ్యక్షున్న అనుమల రేవంత్ రెడ్డి గారు, అప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా అప్పుడు ఎంపీగా లేకుండా వట్టిగా ప్రజాప్రతినిధిగా, మరియు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ మన కొత్తగూడెం దేవాలయానికి వచ్చి దర్శించుకున్న తర్వాత ఆ ధ్వజస్తంభాల దగ్గర మన ఇప్పుడున్న మంత్రి గారు గౌరవనీయులు పెద్దలు మాన్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రవాణా ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి అప్పుడట వాళ్ళందరితోటి వారు మొక్కుకున్నారట దేవునికి వీరన్నకు, స్వామి మా ప్రభుత్వం ఏర్పడ్డాగా తర్వాత నేను మంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా నేను తప్పక ఈరన్న మాలేత్తా అని వారు మనసులో మొక్కుకున్నారని తర్వాత తెలిసింది. తర్వాత శ్రావణ మాసంలో నాకే వారు మంత్రి గారు అడిగి ఈ దీక్ష వివరైంది ఎట్లా విధి విధానం అని తెలుసుకున్నారు. ఆ పోయిన సంవత్సరం నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మంత్రి గారే ఇచ్చి వారు ఎంతో దిగ్విజయంగా ముందుకు పోవడానికి వారు కూడా ఎంతో సహకరించడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా వారు 11 రోజులు మాల వేసుకోవడం జరుగుతుంది. 13వ తారీఖు ఆగస్టులో ఈసారి కూడా అన్నదాన వితరణ వారు చేయటం జరుగుతుంది. వారి తండ్రి అపారమైన మాతృదేవోభవ పితృదేవోభవ అన్నందుకు తండ్రి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక రేకుల షెడ్డు మొన్న ఇరుముడు ఎత్తుకొని కొండపైకి పోయినందుకు మంత్రి గారు నేరుగా నడిచిపోయి అందరితోటి మమేకమైకుంటూ ఒక మంత్రిగా ఉన్నా కూడా అందరితోటి అంటే ఒక భక్తి భావంతో ఆధ్యాత్మికంగా నేను ఒక భక్తుడిని వారు మనసులో వ్యక్తం చేసుకుంటూ అందరితో చెప్పుకుంటూ అందరితో నడుచుకుంటూ మమేకమవుకుంటూ కొండపైకి వెళ్ళటం జరిగినది. ఆధ్యాత్మిక భావన కూడినటువంటి మన మంత్రి ఉన్నందుకు ఈ దేవాలయం దినదిన ఎంతో అభివృద్ధి చెంది ప్రవర్తమానంగా విరాజిల్లాలని భక్తి భావంతో అందరూ వీరన్నను కొలిచి ఆరాధించి కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ముఖ్య అర్చకునిగా మరియు నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామిగా మొగిలిపాలెం రాంబాబుగా నేను భక్తులను దివ్య వేద ఆశీర్వాదములు ఇచ్చుకుంటూ తప్పకుండా ఒక్కసారన్న భక్తులు ఈ మాల వేసుకోండి, భగవంతుని 20 రోజులు ఆరాధించండి. 27 నక్షత్రాలు 7ను 2 9 తర్వాత మీకు తప్పకుండా ఈ నవగ్రహ దోషమున్నా సకల గ్రహ దోషాలున్నా శత్రుబాధ ఉన్నా రుణబాధ ఉన్నా నరదిష్యున్నా అన్ని తొలగి సకల భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని సర్ప శుభగద శుభగద మాం రక్షంతు అన్నిటిని పారదోలుతాడు. ఎందుకంటే ఈ వీరభద్రుడు చాలా విశిష్టత గల పవర్ఫుల్ వ్యక్తి, శివుని కుమారుడు, శివుని యొక్క జటాజుటము నుండి ఉద్భవించాడు కాబట్టి అతని చేతిలో కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది. అప్పుడు దక్షుణ్ణి యాగంలో సంహరించాడు కాబట్టి మనకు ఎవరన్నా శత్రువులు ఉన్నా మన మీద చెడు దృష్టి ఉన్నా పారదోలుతాడు. వీరభద్రుని దర్శించండి, అతన్ని మన కళ్ళతో చూడండి, మీరే స్వయాన కొత్తకొండకు రండి, స్వామికి అభిషేకించండి, స్వామిని ఆరాధించండి, స్వామిని కొలవండి, వేడుకోండి, మాల తీసుకోండి, స్వామి సేవలో నిమగ్నం కాండి. మీరు యోగా రీత్యా ఉదయం 4 గంటలకే బ్రహ్మి ముహూర్తములో అంటే అప్పుడు మునులు లేచే సమయము పిట్ట బుర్రవనని కాకి లేస్తే 4 గంటలకు మనుషులం లేస్తారు. ఇప్పుడు 10 అయినా కూడా 4 గంటలకు ఎవరైతే లేస్తారో ఆరోగ్యరీత్యా వాళ్ళకు దవాఖానకు పోకుండా వారు ఇప్పుడు ఆరోగ్యరీత్యా చాలా బాగున్న వ్యక్తులు కొద్ది మంది రూపాయల 10 మంది మాత్రమే ప్రతి గ్రామంలో ఉన్నారు. అందుకని 4 గంటలకు ఈ సమయము సంవత్సరానికి ఒకసారి 20 రోజులు కాబట్టి ఉదయం బ్రహ్మి ముహూర్తంలో ఇస్తారు కాబట్టి శిరస్నానము కింద నేలపై పండుకుంటుట, ఒక పూట భోజనము, ఒక పూట అల్పారం కాబట్టి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో శుభసూచకము. మీరు ఈ ఆధ్యాత్మిక చింతనకు రండి, భగవంతుని సేవలో ఉండండి, భగవంతుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా వీరభద్ర స్వామి దేవాలయం ముఖ్యార్చకునిగా దివ్య వేద ఆశీర్వాచనములు భక్త జనులకు ఇవ్వడం జరిగిన సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్. ఒక 20 సంవత్సరాల నుంచి కూడా దీక్షా కార్యక్రమం ఈ వీరభద్రస్వామి నక్షత్ర దీక్ష మన గురుస్వామి మన రాంబాబు గారు తర్వాత రాజలింగారాధ్యులు అనే వారు ఉండేవారు, వారితో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా అట్నే కొనసాగిస్తూ రాంబాబు గురుస్వామి గారి ద్వారా ఈ యొక్క మాలాధారణ కార్యక్రమం నడుస్తున్నది. చాలా స్వామి మంత్రి గారు గత సంవత్సరం కూడా అందరికీ భోజనం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భోజన కార్యక్రమం మొత్తం కూడా మంత్రి గారే పెడుతున్నాడు. నిన్న స్వయాన మంత్రి గారు వచ్చి స్వామికి పూజ చేసుకొని ఆ యొక్క స్వామి యొక్క దీక్షాదారుల యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని పోవడం జరిగింది. స్వామి ఆయన యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు బాగా, కాబట్టి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, ఆయన ఒక్కడు సుభిక్షంగా మంచిగా ఉండాలని కాకుండా ప్రజలందరూ కూడా మన నియోజకవర్గం కాదు మన రాష్ట్రం కూడా అంత సుభిక్షంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ గారు కృషి చేస్తూ స్వామివారికి పూజలు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏ దేవాలయ వీరభద్ర దేవాలయం ఒక కార్యక్రమాన్ని తొలిసారిగా ఇక్కడనే 2004లో
ప్రారంభించడం జరిగింది. అప్పుడు అందరూ కూడా 100 మందితోటి మొదలై స్వామివారి దీక్ష తీసుకొని అంచెలంచెలు ఎదుగుంటూ రాను ఇప్పటికి 21 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. అందులో విధంగా ఈ సంవత్సరం కూడా మంత్రి గారు నేటి సంవత్సరం స్వామివారి మొక్కుబడి లోపల మాల వేసుకోవడం జరిగింది. వారికి ఆ స్వామివారి కూడా అన్నదానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి భక్తులందరికీ కూడా ఎవరైతే మాల వేసుకున్నారో వాళ్ళందరికీ నిత్యానందం చేసుకుంటూ స్వామివారి యొక్క అభివృద్ధికి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ అందరి సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. కోరికలు తీర్చే కొత్తకొండ వీరభద్ర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క నక్షత్ర దీక్షలు దాదాపు 2004 నుండి ఆ రోజు 2004 సంవత్సరంలో రాంబాబు అయ్య గారు గురుస్వామి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈవో గారు సుదర్శన్ రెడ్డి ఉంటారు అప్పుడు, వారి ఆధ్వర్యంలో కొత్తకొండ గ్రామంలో అప్పుడు కొత్తగా నక్షత్ర దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కొత్తకొండ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అందరూ దాదాపు ఒక 50 మంది ముఖ్యులైనటువంటి వారు వేసుకోవడం జరిగింది మాలధారణ. ఆ సమయంలో దేవుని యొక్క ప్రతిష్ట ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరిగింది మాకు అని చెప్పి ఆ దీక్ష తీసుకున్న సందర్భంలో ఆ కాలంలో దాదాపు ఈ మాల వేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కాకుండా జిల్లాలలో కూడా తిరగడం జరిగింది మేము మాల వేసుకొని. ఎందుకంటే ఇక్కడ కొత్తగా మాల తయారు చేయడం జరిగింది కాబట్టి ఆ దేవుని యొక్క ఆశీస్సులతో కృపతో, కాబట్టి దీన్ని మాకు ఏ విధమైనటువంటి మంచి జరుగుతూ ఉన్నది, కోరికలు ఏ విధంగా తీరుతూ ఉన్నాయని ఆ దేవుని యొక్క కృపతో మేము అన్ని విషయాలను ప్రజలకు భక్తులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినం అభివృద్ధి చెంది ఈరోజు వందల సంఖ్యలో భక్తులు తయారై మాల ధారణ వేసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే నాకు జరిగినటువంటి సంఘటనలో నేను దాదాపు 10 సార్లు వేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. నేను ఆ దేవుని యొక్క కృపతోటి బతికి బట్టగట్టినని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సందర్భంలో నేను సావుకు దగ్గరగా వెళ్ళి ఆ దేవుని యొక్క కృపతో మళ్ళీ నేను బతికి ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఇది ఏది అని అంటే ఆ దేవుని యొక్క మాల వేసుకోవడం వల్ల ఆ వీరభద్రుని యొక్క భద్రకాళి సమేత వీరభద్రుని యొక్క కృపే అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చాలామందికి, నా ఒక్కడికని కాదు కానీ దాదాపుగా కొత్తకొండకు వచ్చి వీరన్నకు మొక్కుకున్నటువంటి భక్తులు ఇది జరగలేదు అని నేను అనుకున్నటువంటి వారు ఎవరూ లేరు. ఎందుకంటే కృతనిశ్చయంతో మంచి ఆశయంతో వారు ఏదైతే కోరుకుంటారో వారి యొక్క కోరికలు తీర్చి భగవంతుడు పెద్ద పవర్ఫుల్ గాడ్ అని చెప్తా ఉంటారు ఇక్కడ వచ్చిన భక్తులు. ఎందుకు అని అంటే అది వాళ్ళు చూసిండ్రు. నేను ఇక్కడ స్థానికంగా ఉంటా కాబట్టి వారు ఏ విధంగా పులకించిపోతారో ఆ దేవుని సేవలో నేను చూసినటువంటి వ్యక్తిని. అందుకని ఈ యొక్క మాల ఈ రోజు వరకు కూడా చాలామంది వేసుకోవడం జరుగుతుంది, వందల సంఖ్యలో పెరగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో చాలామంది భక్తులు కొత్తకొండకు వచ్చి పోటీపడి స్వాములకు అన్నదానానికి సంబంధించినటువంటి ఎంతో కొంత వాళ్ళకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందజేయడం, అది రాంబాబయ్య గారు గురుస్వామి ఆధ్వర్యంలో వారు దాన్ని ముందటుండి నడిపించడం, ఈ దీక్షను ఈ రోజు వరకు కష్టపడి వారు ముందు వరుసలో ఉండి కష్టాన్ని ఓర్చుకుంటూ అందరి దగ్గర వారు మనలో పొందడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం చూసినట్టయితే మా యొక్క నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అప్పుడు ఎలక్షన్లలో నిలబడినప్పుడు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా వారు విజయం సాధించి సాధించడమే కాకుండా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి అప్పుడు మొక్కుకున్నారు. ఏమని, నేను కనుక ఇక్కడి నుంచి అదైనట్టు గెలిచినట్టయితే నేను మాలధారణ ధరిస్తా అని చెప్పి ఇక్కడ అందరి భక్తుల ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాల గెలిచిండ్రు, రాజకీయంగా పెద్ద విజయం సాధించిందే కాకుండా బీసీ సంక్షేమ శాఖ మాత్యులుగా, అదేవిధంగా రవాణా శాఖ మాత్యులుగా ఈ ఏరియాకు ఎన్నలేని సేవలు అందించడం జరుగుతూ ఉన్నది. మొక్కిన ప్రకారంగా మాల వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి సామాన్యునిలాగా భక్తునిలాగా అందరిలో కలిసిపోయి భోజనం చేయడం కావచ్చు, ఆ సామాన్యుని మా దీక్ష స్వామిలాగా వీరన్న స్వామికి మొక్కుకుంటూ అందరిలో కూర్చుని భిక్ష చేయడం కావచ్చు, అల్పాహారం చేయడం కావచ్చు,
పూజలో పాల్గొనడం కావచ్చు జరుగుతూ ఉన్నది అంటే ఆ వీరభద్రుని యొక్క ఎటువంటి పవర్ఫుల్ గాడో ఈ భక్తులు అందరు గమనించారు. అదేవిధంగా అందరూ ఈరోజు ఉన్నటువంటి యువకులే కావచ్చు అందరూ భక్తిలో మునిగి ఉన్నారు. కానీ అదేవిధంగా ఈ దేవుని యొక్క మాల కూడా వేసుకొని అందరూ చుట్టుపక్కల ఉన్నవారే కావచ్చు, జిల్లాల వారే కావచ్చు, ఈ రాష్ట్రంలో కూడా అందరూ ఆ వీరభద్రుని యొక్క మాల ధరించి ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం నందు శ్రవణమాసం సందర్భంగా ఆదివారం రోజున నక్షత్ర దీక్షలు ప్రారంభం జరిగినవి. ఇటు నక్షత్ర దీక్షలో భాగంగా మా దేవాలయ అర్చకులు, ఉపప్రధాన అర్చకులు మరియు ముఖ్య అర్చకులు, దేవాలయ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం నిర్వహించబడినది. ఇటు కార్యక్రమంలో భాగంగా ఈ నక్షత్ర దీక్ష గురుస్వామి గారు బొమ్మల రాంబాబు గారి ఆధ్వర్యంలో నిన్న 82 మంది మాలాధారణ తీసుకున్నారు. ఇట్టి మాలాధారణ తీసుకున్న వ్యక్తులు దేవాలయంలో పూజలు అవన్నీ అభిషేకం నిర్వహించి తదనంతరం కళ్యాణ మండపంలో పీఠం ఏర్పాటు చేసి అక్కడ కూడా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం మంత్రి గారు వచ్చి దేవాలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించి మరి ఇక్కడ త్రిశూల ఒకటి స్టాచ్యూ పెట్టడానికి వారి శంకుస్థాపన పూజ కూడా చేశారు. మరి ఈ కార్యక్రమంలో ఈ నెల రోజులు జరిగే ఈ పూజా కార్యక్రమంలో వారికి అన్న సదుపాయం అంటే ఉదయం పాలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం ఇవన్నీ ఏర్పాట్లు మంత్రి వారి పొన్నంరావు గారి ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో ఇట్టి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరి ఈ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా దేవాలయ అర్చకులు మరియు సిబ్బంది సమిష్టిగా కూర్చొని ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మంత్రి వారి ఆదేశానుసారం వారి సూచనల మేరకు ఇక్కడ ముఖ్య అర్చకుడు రాంబాబు గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించబడతాయి. మరి ఈ శ్రావణ మాసంలో అందరు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థం స్వీకరించాలని కోరుతున్నాము. మరి ఇక్కడ మాలలు వేసుకునే భక్తులు స్వాములు కూడా 82 మంది ఉన్నారు. వారు కూడా దేవాలయ కళ్యాణ మండపం నందు పీఠం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు అక్కడ కూడా వెళ్ళి పీఠం కూడా దర్శనం చేసుకొని తీర్థపానం స్వీకరించాలని కోరనైనది.